పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సంతోషకరమైన వార్త. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బ్రో కంటే ముందు భీమల నాయక్ ముందు కానించే ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఈ సినిమా ఒక పీరియడిక్ మూవీ కాబట్టి ఈ సినిమాలో ఆయన్ని డిఫరెంట్ గా చూపిస్తున్నారు. అలాగే ఆయన చలాకీగా గ్లామర్ గా కనిపిస్తున్నాడు కూడా. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని ఒక పోలీస్ గా చూసాం, గ్యాంగ్స్టర్ గా చూసాం, మోస్టర్ గా చూసాం, ఒక స్టూడెంట్ గా చూసాం. కానీ మనం చూడని లుక్ ఏదైనా అంటే ఒక పీరియడిక్ లుక్ అన్నమాట. పీరియడిక్ లుక్ లో ప్రభాస్ కనపడ్డాడు, రామ్ చరణ్ కనపడ్డాడు, ఎన్టీఆర్ కనపడ్డాడు, ఆఖరికి కళ్యాణ్ రామ్ కూడా కనపడ్డాడు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలాంటి సినిమాని ఎంచుకోలేదని చాలా మంది ఆయన ట్రోల్ చేశారు. అలాంటి ట్రోల్స్ అన్నిటికీ సమాధానం చెప్పే సినిమానే ఈ హరిహర వీరమల్లు సినిమా. పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు తిరగతా ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక చాలా సతమతం అయ్యాడు. మరోవైపు క్రిష్ డైరెక్షన్ ఈ సినిమాను స్టార్ట్ చేసినా ఈ సినిమా ఫినిష్ అవడం లేదని క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. జ్యోతి కృష్ణ ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాడు. మళ్ళీ ఈ సినిమాని క్రిష్ పర్యవేక్షణలోనే ఫినిష్ చేస్తున్నారు అన్నారు. అలా ఈ సినిమాని గందరగోళం చేసి ఎట్టకేలకు ఫినిష్ చేశారు. ఈ సినిమా నుంచి ఒక 2 పాటలు, ఒక టేజర్, ఒక గ్లింప్స్ వదిలేసి మళ్ళీ తర్వాత ఈ సినిమా గురించి పట్టించుకోకుండా వదిలేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు డిప్యూటీ సీఎం అయిపోయారు. ఆయన రాజకీయాలు బిజీగా ఉండటంతో ఈ సినిమాకి డేట్స్ ఇస్తారా ఈరని ఫ్యాన్స్ కూడా చాలా నిరుత్సాహపడ్డారు. ఈ సినిమా ఇంకా రాదు అన్న టైంలో జూన్ 12న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారని చెప్పి ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందం చూపించారు. ఈ సినిమాని జూన్ 12న రిలీజ్ చేస్తున్నారు కదా, ఆ డేట్ కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకతే ఆయన మొదటిసారిగా డిప్యూటీ సీఎం గా ప్రమాణం స్వీకారం చేసిన రోజు. అలాంటి మంచి రోజున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద హైప్ మామూలుగా లేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఆ విధంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు నోటి మీద ఏలేసుకునే విధంగా సెలబ్రేషన్స్ ఉంటాయి. అదే విధంగా బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. 2 నెలల నుంచి సినిమా థియేటర్లు బోసిపోయినట్టున్నాయి. మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజు థియేటర్లకి పూర్వ వైభవం వస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు ఎప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ చేసి